మీలాంటి అసాంఘిక శక్తులకు సాయం చేస్తే దేశానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈయనేదో పెళ్లి చేసుకుందాం తిప్పులు పడుతున్నాడు. ఈ పెళ్లి చేసుకుంటే దేశానికి ఏమైనా నష్టమా? అయితే గీతే ఈయనకి నష్టం గాని. నువ్వు ఉండ్రా అన్నాయ్. చెప్పరా అర్ముగం, నాకు టీసీ వస్తే దేశానికి నష్టమా? మరేంట్రా పెద్ద సాయి కుమార్లా రెచ్చిపోతున్నావు? చూడు, మరోసారి గాని మేడం మేడం అని ఎగేసుకుంటూ మా గురించి చెప్పావో నిరంజన్ అన్నయ్యకి నాలుగు కోసినట్టు యాక్ట్ చేసా. నీకు నిజంగానే కొట్టేస్తా. ఏంటి చెప్తావా? అనవసరంగా వాళ్ళతో మీకెందుకండి? మీ దారిని మీరు వెళ్ళొచ్చు కదా. ఏమైందో మీకు తెలీదా? అందరం ఒక చోట చదువుకునే వాళ్ళం. ఎందుకండి ఈ గొడవలు? అది కాదు జానీ గారండి, మీ మొహం మీద ఆ కత్తిపోట్లు. ఇవి కత్తిపోట్లు అని చెప్పిన వెదవెవడు? షేవింగ్ చేసుకుంటే తెగింది, ప్లాస్టర్ వేసుకున్నా. ఓ అలాగా. ఆ ఘాట్లకి ఇవాళ ఫేస్ ప్యాక్ పెట్టుకోండి, స్కిన్ స్మూత్ అవుతుంది. సరే అలాగే. ఎక్కడ అమ్ముతారు? కొనడం దేనికండి, నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం. బ్యాగ్ లో ఫేస్ ప్యాక్ పెట్టుకొని తిరగడమేనా? చదివేదేమైనా ఉందా? థ్యాంక్స్. నమస్తే మేడం. మరి నేను ఏ తప్పు చేయకుండానే భగవంతుడు ఎందుకు మేడం నన్ను పరీక్షిస్తున్నాడు? ఏమైంది ఇప్పుడు? ఏం కావాలి మేడం? నా బ్రతికే ఛిద్రమైపోయింది, జీవితమే అంధకారమైంది. బాధ, వేదన, కోపం, కసి ఇవన్నీ కలడంతో మేడం 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 అది కాదు మేడం, ఆ నిరంజన్ సారు. ఇంకేం మాట్లాడకు. దేవుడా, నువ్వన్నా నన్ను అర్థం చేసుకో స్వామి. ఏందన్నా ఇంకా డబ్బులు దొరకలేదా? చూద్దాంలే, ఎక్కడో ఒక దగ్గర దొరకపోవు. అయినా నువ్వు సరిగ్గా మాట్లాడలేదు గానన్నా. వాడు సరైనోడు కాదన్నా. ఎవడో? వాడే, ఇందాక కూడా చెప్పాగా, ఆవిడ గారి మొగుడు. ఇప్పుడు వాడు కూడా ఎందుకు లేరా? వదిలే. అదేంటన్నా, వాడిని తిడుతుంటే తిట్టినవేంటి? మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నా. వాడిని తిడుతుంటే నువ్వు అనీజీగా ఫీల్ అవుతున్నావు, ఎందుకేంటి? సాటి మగాడని. తొక్కలే, వాడు అసలుకే మొగాళ్ళ పరువు తీస్తున్నాడు. వాడి ప్లేస్ లో నువ్వు ఉన్నావనుకో, ఏం చేసేవాడివి? ఏం చేసేవాడిని? ఇలాగే ఉండేవాడిని. కథలు చెప్పకు. ఆమె జుట్టు పట్టుకొని ఊరి దాకా తీసుకెళ్లి ఇంట్లో మూలన పడేసేవాడివి. అంతే అంతే. వాడెవడో మేడం జీతం కాసిపడో, ఆమె పొగరకు భయపడో ఈ ఛాయలోకి రావట్లేదు. చెప్పన్నా, అంతే కదా? ఇదిగోనన్నా రీఛార్జ్ కార్డు. థ్యాంక్స్ రా. చిల్లర నువ్వేం చేసుకో. థ్యాంక్స్ అన్నా. అవునన్నా, దీక్షకి సంగతి మర్చిపోయావన్నా. దీక్షకి హ్యాపీగా చదువుకుంటుంది. దీక్ష చదివితే మీకేంటన్నా? ఓరే చిన్నస్వామి, సీనియర్కి ఆ విషయం అంతా చెప్పి ఆడితో కాల్ చేయించు. దీక్షకు ఫోనా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడే కదన్నా రీఛార్జ్ కార్డు ఇచ్చా, అది అయిపోయాక నీకే తెలుస్తుంది. తిన్నగా చెప్పరే. ఏం లేదన్నా, దీక్షక్క పుస్తకాల పురుగు. అదన్నా సంగతి. మరి చెప్పవే. ఇక చూసుకో. అరే చిన్నస్వామి, నంబర్ కలపరా. అలాగే. ఇదిగో అన్నా. హలో, బ్రేకింగ్ న్యూస్. బాబురావు, 2012లో ప్రపంచం ఉంటుందా ఉండదా? అప్పుడు మన ఫోన్ లో సిమ్ ఉంటుందా ఉండదా? ఉంటే బ్యాలెన్స్ ఉంటుందా ఉండదా? హలో, ఎవరండి మీరు? నేనెవరైతే మీకెందుకు? ఇప్పుడు మీరు నిద్రపోయి సరిగ్గా తెల్లవారుజామున 6 గంటలకు నిద్రలేస్తే ఒక అద్భుతం మీ కళ్ళ ముందు ఉంటుంది. ఏ అద్భుతం?